ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో దూకుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిరట. మునుగోడు ఉప ఎన్నిక లావాదేవీల వ్యవహారంపైన విచారణ. త్వరలో మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే ఆయన ఎవరు, చిరుమర్తి లింగయ్య నకరేకల్ మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చిరు. నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు కొంత జ్వరం వచ్చినట్టుంది, మన తర్వాత వస్తా అని చెప్పిండట. ఆయనతో పాటు ఇంకొక 4గురికి ఇచ్చిరట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు పోలీసు అధికారులకే పరిమితమైన దర్యాప్తు రాజకీయ కోణం సంతరించుకుంటోంది. నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఇప్పటికే నోటీసు జారీ చేసిన పోలీసులు తాజాగా మరో 4 మాజీ ఎమ్మెల్యేలను కూడా విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 2 మాజీలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్కు జిల్లాకు చెందిన మరో 2కి నోటీసు ఇచ్చినట్టుగా సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వీరు అప్పట్లో వ్యవహరించిన తీరుపైన విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. నాటి లావాదేవీలకు సంబంధించి ప్రశ్నించబోతున్నట్టు సమాచారం. అయితే నోటీసుల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వీరిని ప్రశ్నించిన తర్వాత మరికొందరు కీలక ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు గోప్యత? ఇప్పుడు ఆయన చిరుమర్తి లింగే పేరు బయటికి తెచ్చారు కదా, మరి మిగతా 4 పేరు ఎందుకు గోప్యంగా ఉంచారు? 7 కోట్ల సొమ్ము పైన ఇప్పటికే ఆధారాలు. ఇదే కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న అదనపు ఎస్పీ, సస్పెండెడ్ ఎస్పీ తిరుపతన్నతో ఫోన్ సంభాషణల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్యను ఈ నెల 11వ తేదీన విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా 14వ తేదీన వస్తానని ఆయన సమాధానమిచ్చారు. తిరుపతన్న క్రితంసారి శాసనసభ ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అభ్యర్థుల, ప్రతిపక్ష నేతల కదలికలపైన తన బృందంతో సాంకేతిక నిఘా ఉంచారు. ప్రత్యర్థి పార్టీలకు ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించేందుకు ఈ బృందం పనిచేసిందని దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఒక ప్రధాన పార్టీ తరపున 7 కోట్లను తరలించినట్లు ఫోన్ అక్రమ ట్యాపింగ్ దర్యాప్తులో వెల్లడైంది. PRSI ఉంటుంది, ఇంకేముంటుంది? ఆ సొమ్మును ఒక పోలీసు ఉన్నతాధికారి స్వయంగా ఎస్కార్ట్ ఇచ్చి పంపించిండు. సొమ్మును తరలించిన సమయంలో ఎస్కార్ట్గా వెళ్లిన క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది నుంచి ఇప్పటికే వాంగ్మూలం సేకరించారు. ఈ క్రమంలోనే తాజా మాజీ ఎమ్మెల్యేలను విచారణకు పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏమైపోయిందంటే 119 నియోజకవర్గాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎవరైతే పోటీ చేస్తున్నారో బీఆర్ఎస్ అభ్యర్థులు, కేసీఆర్ ఈ టీంని ఏర్పాటు చేసిండు. ఏంది, మన పైసలు ఎట్లా ప్రజలకు చేరాలి, నెంబర్ 1. నెంబర్ 2, అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పంచే డబ్బులు ఎట్లా అడ్డుకోవాలి. దీనికి కేసీఆర్, కేటీఆర్ ఈ దుర్మార్గ ఫ్యామిలీ ఎంచుకున్న మార్గం ఏంటంటే ఫోన్లు ట్యాప్ చేయడం. ఫోన్లు ట్యాప్ చేయాలి. ఎందుకు? ఆయన ఫోన్, ఆ అపోజిషన్ పార్టీ పోటీ చేస్తున్న లీడర్ ఫోన్ ట్యాప్ చేయాలా, ఆయన భార్య ఫోన్ ట్యాప్ చేయాలా, అందరి ఫోన్లు ట్యాప్ చేయాలా. ట్యాప్ చేసి ఏం చేయాలా, ఆ లోకల్గా ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇగో పలానా ఏరియాలో పలానా డబ్బులు పంచే అవకాశం ఉంది, కార్యకర్తలను తోలు. వీళ్ళు ఏం చేస్తారు, ఇక ఎక్కడ డబ్బులు పంచకుండా వీళ్ళు అలర్ట్ అవుతుంటారు. పోలీసులు డబ్బులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పొరపాటున ఏదైనా ఇంట్లో డబ్బులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే పోయి డబ్బులు పట్టుకోరు, బయట నిలబడతారు. ఇక డబ్బులు బయటకు ఎట్లా వస్తాయి? రావు కదా. ఇక అట్లే ఉంటారు ఆడ. సో ఈ భయంకరమైన స్కెచ్ని నడిపిస్తున్న క్రమంలో అందరూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు ఫోన్లు. ఇప్పుడు ఆ ఫోన్ కాల్ డేటా అనేది బయటకు వచ్చింది. ఫస్ట్ చిరుమర్తి లింగయ్య దొరికిండు. తిరుపతన్నకి చిరుమర్తి లింగయ్యకి మధ్య ఏముంది లింకు? ఏమి లేదు, లింక్ ఏం లేదు, ఫోన్ ట్యాపింగ్ లింకే. అట్లా ఇంకొక 4 ఎమ్మెల్యేలట. మహబూబ్నగర్లో 2 నల్గొండలో ఇంకో 2. మహబూబ్నగర్లో ఎవరు ఉంటారు? ఇక వాళ్ళే ఉంటారు. వీళ్ళంతా ఏంది, ఫోన్లు ట్యాప్ చేయడం, ఎవరెవరు కదలికలు ఎట్లున్నాయి అని ఆ ఇన్ఫర్మేషన్ని లోకల్గా పోటీ చేస్తున్న ప్రత్యర్థి పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా చేరవేశారనమాట. ఈ ఫోన్ కాల్స్ అంతా బయటకు వచ్చినాయి. ఇందులో 100కి 200% కేసీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, హరీష్ ఉంటాడు, కవిత ఉంటుంది, సంతోష్ ఉంటాడు, ఈ బ్యాచ్ మొత్తం ఉంటుంది. ఇలా ఈ విచారణ ఎంతవరకు వస్తుందో చూడాలి.